సో హాయ్ బాయ్, దిస్ ఇస్ సాయి చరణ్ వెల్కమ్ అవర్ ఛానల్. సో స్వప్న చౌదరి ఇండస్ట్రీకి ప్రతి వాళ్ళు ఎన్నో కళలతో వస్తారు, బట్ చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు. స్వప్న చౌదరి గురించి చెప్పాలంటే ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పుడు మనకు సీరియల్స్ కానివచ్చు, ఈవెంట్స్ కానివచ్చు, అండ్ ఒక మూవీలో అంటే 2-3 మూవీస్లో హీరోయిన్ కానివచ్చు, చాలా సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది. సో స్వప్న చౌదరి గారు మన పక్కనే ఉన్నారు. ఆవిడ కెరియర్ ఎలా నడుస్తుందో మనం అలా తెలుసుకుందాం. సో హాయ్ అక్క. హాయ్ తమ్ముడు. ఎలా ఉన్నావు? యా ఫైన్, నువ్వు ఎలా ఉన్నావు? దేవుని దయ వల్ల బాగానే ఉన్నా. ప్రస్తుతానికి బీపీ షుగర్ అలాంటివి ఏం రాలేదు. ఫ్యూచర్ లో కూడా రాకూడదని కోరుకో. థ్యాంక్స్ అక్క. అండ్ డ్రెస్ చాలా బాగుంది అక్క. బాగుందని వేసుకున్నాను రా. సో అక్క నాకు పనిచేసింది అట్లా ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీకి ఏ ఇయర్ లో వచ్చావు, ఎలా వచ్చావు, బస్ లో వచ్చా అని చెప్పకుండా క్లారిటీగా ఎలా వచ్చావో చెప్పు. అంటే తమ్ముడివి కాబట్టి కొంచెం ఆ ఫ్లో లో మాట్లాడుతున్నాను. ఇండస్ట్రీ కంటే హైదరాబాద్ వచ్చి ఇది 3rd ఇయర్. బట్ యాంకరింగ్ స్టార్ట్ చేసింది నేను 2014 లో స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు యాంకరింగ్ లో అయితే కంటిన్యూ. 14 లో స్టార్ట్ చేసావు అక్క. ఎలా స్టార్ట్ అయింది యాంకరింగ్ కెరియర్? ఖమ్మంలో లోకల్ ఛానల్ ఉండేది, సి ఛానల్. సో మార్నింగ్ బర్త్డే ప్రోగ్రామ్ ఉండేది అనమాట, డియర్ సి ఛానల్ అని. మార్నింగ్ 8 to 9 ఆ ప్రోగ్రామ్ చేసి ఈవినింగ్ 4 to 5 చాయ్ బిస్కెట్ ప్రోగ్రామ్ చేసేదాన్ని. అసలు ఎస్ఐ అవ్వాల్సిన దాన్ని యాంకర్ అయ్యాను. నేను హాస్టల్లో చదివేదాన్ని. సో ఒకసారి మా టీం, మా హాస్టల్ వాళ్ళని, కాలేజ్ వాళ్ళందరినీ భక్తరామదాస్ కళాక్షేత్రంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, అక్కడికి తీసుకొని వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు స్టేజ్ పైన ఒక మంచి పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది. నేను వెళ్ళి అడిగేదాన్ని అనమాట, సార్ ఒకసారి మైక్ ఇస్తారా, మాట్లాడతాను అని. లిటరల్లీ ఒక ½ an hour నుంచి 1 hour వరకు రిక్వెస్ట్ చేస్తా, ఇవ్వలేదు. అయినా కూడా స్టేజ్ పైనే ఉన్నాను. ఈ అమ్మాయిని ఎలాగైనా స్టేజ్ కిందకి పంపించేయాలని చెప్పి, ఏం మాట్లాడుతుందా, ఎలాగో ఉమెన్స్ డే కదా అని మైక్ ఇచ్చారు. మైక్ ఇచ్చినప్పుడు అక్కడ నేను మాట్లాడిన ఫస్ట్ మాట ఏంటంటే, అక్కడ చేసే ఈవెంట్ ఏంటంటే, ఈవెంట్ వచ్చిన అమౌంట్ పూర్ పీపుల్ కి హెల్ప్ చేయాలి. నేను చెప్పిన ఒక మాట, అప్పుడు ఎక్కువ బుక్స్ చదువుతూ ఉండేదాన్ని, ఎలాగో స్టూడెంట్ కదా. నదిలో నీటిని పొలానికి పెట్టినంత మాత్రాన నదిలో నీళ్ళు అయిపోతాయా? అలాగే మీ దగ్గర ఉన్న డబ్బుల్లో, మన దగ్గర ఉన్న డబ్బుల్లో కొంచెం వీళ్ళకి సహాయం చేస్తే మన దగ్గర డబ్బులు అయిపోవు కదా అని మాట్లాడాను. చాలా క్లాప్స్ వచ్చాయి. సో అప్పుడు తెలియని ఏదో ఒక హ్యాపీనెస్ అనమాట. తర్వాత ప్రోగ్రామ్ లాస్ట్ వరకు ఎవరో ఒకరు వచ్చి ఈ సాంగ్ ఎక్స్ప్లెయిన్ చేయండి, అనౌన్స్ చేయండి, నెక్స్ట్ ఈ పిల్లలు వస్తారు డాన్స్ గురించి అనౌన్స్ చేయండి, వీళ్ళకి అవార్డ్స్ ఉంటాయి, తెలియకుండానే ఆ ప్రోగ్రామ్ చేశాను. స్టేజ్ దిగి వచ్చిన తర్వాత కొంతమంది పెద్దవాళ్ళు పేమెంట్ ఎంత తీసుకుంటారమ్మా అంటే, ఏంటండి మాట్లాడినందుకు డబ్బులు ఇస్తారా? అప్పుడు స్టూడెంట్స్ కదా, మనకు తెలియదు. సో ఆ ప్రోగ్రాము లోకల్ ఛానల్స్ లో లైవ్ జరిగింది. అందులో నాకేంటంటే లక్కీ, మా హాస్టల్ పక్కనే ఛానల్ ఉండడం. ఆ ఛానల్ వాళ్ళు మా హాస్టల్ దగ్గరకు వచ్చి నేను ఒక అమ్మాయి మైక్ లో మాట్లాడారు స్టేజ్ పైన, ఒకసారి తనని పిలుస్తారా అంటే, అప్పుడు నేను వెళ్ళి సార్ వాళ్ళతో మాట్లాడితే, సార్ ఎంత ఇస్తారు మంత్లీ శాలరీ అని అడిగాను. వాళ్ళకు బడ్జెట్ చెప్పారు, ఓకే అన్నాను. లైవ్ స్టార్టింగ్ లైవ్ అనమాట. బట్ దానికోసం 1 day నైట్ మొత్తం మిర్రర్ ముందు నిలబడి ప్రాక్టీస్ చేశారు. వాళ్ళు చెప్పారు. అంటే ప్రీతి అని ఒక ఆవిడ ఉండే, ఒకసారి వెళ్ళాను, ఆ ప్రోగ్రామ్ చూసాను. అప్పుడు వసుంధర సుమంగళి షాపింగ్ మాల్ వాళ్ళు స్పాన్సర్, అప్పుడు 2014 లో లోకల్ ఛానల్, దానికి కళానికేతన్ వాళ్ళు. సో కలర్ స్లిమ్మింగ్ అండ్ బ్యూటీ క్లినిక్ సమర్పించు, డిఆర్సి ఛానల్ ప్రోగ్రామ్, కళానికేతన్ సమర్పించు, అలాగా అదంతా ప్రాక్టీస్ చేసి తర్వాత వెళ్ళిపోయి కాల్స్ మాట్లాడడం, మధ్య మధ్యలో సాంగ్, ఇలా లైవ్ చేసేదాన్ని. సండే మాత్రం లక్కీ లేడీ లవ్లీ శారీ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, హౌజీ ఉండేది, చాలా బాగుండేది. అప్పుడు అంటే కాలేజ్ కి వెళ్ళినా కూడా అరే యాంకర్ వచ్చారు. మీరు యాంకర్ అయిన తర్వాత కాలేజ్ లో ఎలా ఉండేది? మీ ఫ్రెండ్స్ అండ్ సార్ వాళ్ళు ఎలా చూసేవాళ్ళు మిమ్మల్ని? బాగా మాట్లాడేవాళ్ళు. నేను ఎప్పుడైనా కాలేజ్ కి బంక్ కొట్టడానికి కూడా ఒక రీజన్ ఉండేది అనమాట, సార్ ప్రోగ్రామ్ ఉంది సార్. అలా బాగుండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైవ్ ప్రోగ్రామ్ చాలా కష్టం. ముక్క తప్పిపోయినా ఆడియన్స్ ఇంట్రెస్ట్ గారు మన వర్క్ కి. బట్ ఫస్ట్ డే లైవ్ లో చేసేటప్పుడు ఏంటి ఫీలింగ్? అంటే భయం వేయలేదా ఎక్కడ? ఫస్ట్ నుంచి నాకు మాట్లాడడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను చదువుకుంది సెయింట్ మేరీస్ గర్ల్స్ హై స్కూల్. మా స్కూల్ 75 years స్కూల్ అనమాట. అది చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ సాంగ్స్ పాడుతూ ఉండేదాన్ని. తర్వాత న్యూస్ హెడ్లైన్స్ అవి చదువుతూ ఉండేదాన్ని. అది నాకు అలవాటు. స్టేజ్ ఫియర్ ఏముండదు. మైక్ అంటే చాలా ఇష్టం. ఆ సమ్మర్ హాలిడేస్ లో చిన్నప్పుడు నేను మా తమ్ముడు అగ్గిపెట్టెలు ఉంటాయి కదా, మ్యాచ్ బాక్సెస్, అవి తీసుకొని, అరే ఈ ఫోన్ ఇది నువ్వు తీసుకో, నువ్వు నాకు ఫోన్ చేస్తావు. చిన్నప్పుడు జెమినీ మ్యూజిక్, మా మ్యూజిక్ ఎక్కువ చూసేవాళ్ళు. అప్పుడు ఇంకా అరే నువ్వు నాకు ఫోన్ చేయి, నేను నీ పేరు అడుగుతాను అని చెప్పేసి నేను మా తమ్ముడితో, ఇప్పుడు మన ఇద్దరు ఎలా మాట్లాడుతున్నాము, ప్రవీణ్ అమ్మి నేను మా తమ్ముడు మాట్లాడుతూ ఉండేదాన్ని. అది నాకు ఇక్కడ యూజ్ అయింది డైరెక్ట్ గా. ఇంకా లైవ్ అనమాట. అంటే నీకు కంప్లీట్ గా ఇండస్ట్రీ గురించి తెలిస్తే ఒక భయం ఉండేది, ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని. అప్పుడు ఆడుతూ పాడుతూ ఒక స్టూడెంట్ లైఫ్ కదా, ఏముంది కాల్స్ మాట్లాడడమే కదా, 2-3 కాల్స్ మాట్లాడి మీ ఫేవరెట్ హీరో ఎవరు, ఒక సాంగ్ పాడండి, ఓకే ఇప్పుడు మీకు ఏ సాంగ్ కావాలి, అలా వెళ్ళిపోయేది. స్టార్టింగ్ 2 days భయం అనిపించింది. అంటే మరీ టెన్షన్ కాదు, ఎలాగో మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేశాను కదా, హ్యాపీగా ఉండేది అనమాట. ఫస్ట్ లో మీరు చెప్పిన లవ్ షో
చాలా ట్రెండ్. అంటే ఏ అబ్బాయి ఏ అమ్మాయి చూసినా మాట్లాడాలి ఫోన్ చేసేవాళ్ళు. చాలా సార్లు నేను కూడా కాల్ చేసేవాళ్ళ. ఫీలింగ్ ఎలా ఉండేది అక్క మీకు? అంటే అందరితో మాట్లాడి రోడ్డు మీద ఎవరైనా గుర్తుపట్టినప్పుడు చాలా హ్యాపీ అనిపించేది. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక లోకల్ ఛానల్లో డియర్ సి ఛానల్ అనే ప్రోగ్రామ్ 3 years యానివర్సరీ సెలబ్రేట్ చేయడము నేను వెళ్ళిన తర్వాతే. ఇప్పటికీ ఆ మార్టు ప్లస్ సి ఛానల్ వాళ్ళు అదే చెప్తూ ఉంటారు. వాళ్ళు కాల్ చేసినప్పుడు, మేడం మేము మీకు 3 days నుంచి కాల్ చేస్తున్నాము, కలవట్లేదండి, ఎలా అండి, ఇలా ఫోన్లు కలవాలి కదా. రెగ్యులర్ కాలర్స్ కొంతమంది ఉండేవాళ్ళు, హసీనా, లక్ష్మి గారు, కొంతమంది ఉండేవాళ్ళు. నేను అనుకునేదాన్ని నిజంగానే లోకల్ ఛానల్ కి ఇంతమంది కాల్ చేస్తారా, మాట్లాడతారా అని. బట్ ఈ ఏదైతే లక్కీ లేడీ లవ్లీ సారీ ప్రోగ్రామ్ ఉందో 4 members కి మాత్రం మేము సెలెక్ట్ చేసి కరెక్ట్ ప్రైస్ చెప్తారు ఒక సారీది. వాళ్ళు నెక్స్ట్ సండే వచ్చి తీసుకుంటారు కదా, అప్పుడు వాళ్ళు డైరెక్ట్ కలిసి మాట్లాడినప్పుడు ఓకే నిజంగానే వీళ్ళు కాల్ చేస్తున్నారు అని చాలా హ్యాపీ అనిపించేది. అంటే అప్పటి వరకు ఒక స్టూడెంట్ లైఫ్ లో ఉండే, సడన్ గా వీళ్ళు వచ్చేసి ఫోటో దిగడము, అప్పుడు ఈ టచ్ మొబైల్స్ కూడా తక్కువ కదా, మా కెమెరామెన్స్ తోనే ఫొటోస్ అవి తీసుకోవడము చాలా హ్యాపీ అనిపించేది. తెలియని ఏదో ఒక ప్రౌడ్ మూమెంట్. తెలియని వాళ్ళు మనతో వచ్చి ఫోటో అండ్ అప్పుడు నేను ఏం చేసా, డైలీ న్యూస్ పేపర్ చదువుతూ ఈ రోజు టెడ్డీ బేర్ డే అయితే టెడ్డీ బేర్ తీసుకుని వెళ్ళిపోయేదాన్ని. టెడ్డీ బేర్స్ డే ఉంటుంది కదా, అలా టెడ్డీ బేర్ డే. లేదు ఉమెన్స్ డే అయితే మంచిగా ఒక శారీ కట్టుకొని, ఫ్రెండ్షిప్ డే అయితే న్యూస్ రీడర్ తేజు అని ఉండేదన్నమాట. ఇప్పుడు తను ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. తనని తీసుకొని వచ్చి ఇలాగా ఫ్రెండ్షిప్ డే, రక్షాబంధన్ అయితే మా ఎడిటర్ ఒక అన్నయ్య ఉండేవాళ్ళు, గురు అన్నయ్య. సో ఆ అన్నయ్యని తీసుకొని వచ్చేసి రాఖీ కట్టడము. ఫాదర్స్ డే యూసఫ్ అంకుల్ ఉండేవాళ్ళు, కెమెరామ్యాన్. సో అలా మేము ముగ్గురమే ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. కెమెరామ్యాన్ యూసఫ్ అంకుల్, ఎడిటర్ గురు అన్నయ్య, నేను, ముగ్గురమే. హ్యాపీ ఉండేదన్నమాట. ఆ అంకుల్ వాళ్ళది కూడా మా హాస్టల్ కి దగ్గరే, వచ్చిన తీసుకుని వెళ్ళడం, ఒక ఫాదర్ లాగా మళ్ళీ తీసుకుని వచ్చి అక్కడ డ్రాప్ చేయడం చాలా హ్యాపీ అనిపించేది. అందుకోసమని ఇంకా స్టడీతో పాటు యాంకరింగ్ కూడా ఇలా కంటిన్యూ చేశాను. చదువుతున్న అమ్మాయిని ఈ యాంకరింగ్ ఫీల్డ్ లో చేయాలన్నా, ఈ ఛానల్స్ అన్నా, ఇంట్లో పేరెంట్స్ భయపడతారు, మనకు అవసరమా, మన వల్ల వద్దా, అసలు వద్దు అనే అంటారు ఊర్లో వాళ్ళు. సో మీ మమ్మీ డాడీ ఎలా మాట్లాడారు, సపోర్ట్ చేశారా చేయలేదా? ఫస్ట్ 3 years నేను అక్కడ చేస్తున్నట్టు, అంటే ఫస్ట్ 1 year అయితే వాళ్ళకి తెలీదు. అంటే మాది ఖమ్మము, నేను ఖమ్మం స్టడీస్ కోసం వచ్చాను. నాతో పాటు మా తమ్ముడు వచ్చేవాడు అనమాట. అమ్మ నాన్న మా నేటివ్ ప్లేస్ జగ్గారం. సో ఈ ఛానల్ అక్కడి వరకు వెళ్ళదు కదా, ఖమ్మం చుట్టుపక్కల వరకు కొన్ని మండలాల వరకు వెళ్తుంది. సో అప్పుడు వాళ్ళకి తెలియదు కదా అని ఉండేదని అనమాట. తర్వాత సన్మానాలు ఇవి అవి అంటే అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒకసారి అమ్మ నాన్న వాళ్ళ హాస్టల్కి వచ్చినప్పుడు నేనే చెప్పాను, అవసరమా, వద్దు, ఆడపిల్లవి కదా, ఎలాగో ఎస్ఐ అవుతానన్నావు కదా, ఆ జాబ్ చేసుకో, ఎందుకు ఇది, డబ్బులు రావు, మళ్ళీ తర్వాత పెళ్ళప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఆర్టిస్ట్ అంటే, యాంకర్ అంటే అని అన్నారు. అలా అన్న వాళ్ళు ఒక 1 year 2 years తర్వాత నుంచి వాళ్ళు సపోర్ట్ చేయడము. అంటే ఎస్ఐ జనాల్ని కొట్టాల్సిన మీరు ఇప్పుడు మనసుల్ని కొట్టేస్తున్నారు. ఎలా ఉంది, రాకుంటే బాగుండు అని అలా ఎప్పుడన్నా అనిపించిందాక మీకు? ఇప్పటికీ యూనిఫామ్ చూస్తే తెలియని ఏదో ఒక బాధ, కానీ ఆ బాధ అనేది నేను కొన్ని మూవీస్ లో, కొన్ని వెబ్ సిరీస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ ఆ కోరిక నేను నెరవేర్చుకున్నాను. యూనిఫామ్ వేసుకొని ఓకే పోలీస్ యూనిఫామ్ లో చాలా బాగున్నారు అక్క. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అదే సుమన్ సార్ తో సినిమాలో మిస్టరీ మూవీ చేశారు కదా. ఓకే, ఫస్ట్ యూనిఫామ్ మీ ఒంటి మీద పడినప్పుడు లోపల ఉన్న యాంకర్ ఏమనింది, పైన ఎస్ఐ ఏమనింది? అంటే మిస్టరీ మూవీలో నేను యూనిఫామ్ వేసుకోలేదు, బట్ ఆ షూట్ లో నేను సుమన్ సార్ ని అలాగే చూస్తూ ఉండిపోయాను. సుమన్ సార్ ని మనం ఎలాగైనా చూడొచ్చు, ఒక దేవుళ్లా చూడొచ్చు, అన్నమయ్య సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చూడొచ్చు, ఒక లవర్ బాయ్ గా చూసారు మన పేరెంట్స్ జనరేషన్ వాళ్ళందరూ. సార్ ని చూస్తూ అలాగే ఉండిపోతే మా డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ అడిగారు, ఏంటి మళ్ళీ మీకు మీ యూనిఫామ్ డేస్ గుర్తొస్తున్నాయా, షార్ట్ ఫిల్మ్ లో ఎలాగా వేసుకున్నారు అని. నేను ఎన్సీసీ చేశాను, సి సర్టిఫికేట్ ఉంది, ఆర్డీసీ చేశాను. అసలు నేను ఎన్సీసీ చేసింది, ఆ కాలేజ్ లో జాయిన్ అయింది కూడా ఎస్ఏ కోసమే, బట్ అనుకోకుండా ఇలాగా యాంకర్ అయ్యాను. సో చాలా హ్యాపీగా మీ జర్నీ చెప్తున్నారు. కానీ ఒక యాంకర్ ఏ ఫీల్డ్ కైనా, స్టడీకైనా, యాంకర్ ఫీల్డ్ అయినా, ఇది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఇది. సో ఎప్పుడైనా ఇబ్బందులు ఫేస్ చేశారా మీ అప్కమింగ్ స్టేజ్ లో? యాంకరింగ్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత కూడా, అంటే ఎంబీఏ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ అమౌంట్ ఏదైతే వస్తుందో నేను నా హాస్టల్ ఫీ పే చేసుకోవడం. అంటే అసలు నేను మెయిన్ గా యాంకరింగ్ ఫీల్డ్ లోకి రావడానికి రీజన్ భక్తరామ్ దాస్ కళాక్షేత్రానికి వెళ్ళడం, కానీ సి ఛానల్ లో జాయిన్ అవ్వడానికి రీజన్ 2014 లోనే నాన్నకి హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. సడన్ గా నాకు కాలేజ్ కి అమౌంట్ కానీ, ఎగ్జామ్ ఫీజు కట్టడానికి కానీ అమౌంట్ లేవు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఇష్టమైన గాడ్ దగ్గరికి వెళ్ళిపోయి ఏడ్చేసాను. ఇంకా మీదే బాధ్యత, నాన్ననిచ్చారు, నాన్న ఫీజు కట్టేవాళ్ళు, ఇప్పుడు నాన్నే హాస్పిటల్లో ఉన్నారు. నాన్న ఇప్పుడు హాస్పిటల్, హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో ఉన్నారు, అమ్మ నాన్న ఇద్దరు. నేను డిగ్రీలో ఉన్నాను, ఫీజు కట్టాలి ఎలా? ఆ తెల్లారి ప్రోగ్రామ్ కి వెళ్ళడం, ఆటోమేటిక్ గా అక్కడ ఛాన్స్ రావడం. నేను లైవ్ షో చేసిన మొదటి రోజే అడ్వాన్స్ తీసేసుకొని వెళ్ళి నేను ఫీజు కట్టుకొని హాల్ టికెట్ తెచ్చుకొని అటు ఎగ్జామ్స్ రాస్తూ, ఉమెన్స్ డే మార్చ్ కదా, సో అప్పుడే ఎగ్జామ్స్ కూడా. సో అలా నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది. ఆకలి విలువ తెలుసు నాకు,
చెప్పులు తెగిపోతే పినీస్ పెట్టుకొని కాలేజ్కి వెళ్ళిన రోజులు తెలుసు నాకు. నా స్టడీ కోసం నేనే బుక్స్ కొనుక్కునేదాన్ని, నేనే నా హాస్టల్ ఫీజ్ పే చేసుకునేదాన్ని. అలా సూపర్ అక్క. అంటే ఒక రూపాయికి బొమ్మ బొరుసు ఎలా ఉంటుంది, యాంకర్ అనగానే చూసే ప్రతి ఒక్కళ్ళు ఏముంది వెళ్తారు, ఎంటర్టైన్ చేస్తారు, మైక్ పట్టుకుంటారు, 4 మాటలు మాట్లాడతారు, డబ్బులు బాగా వస్తాయి. కాదు, స్టార్టింగ్ 2000 చేసిన రోజులు ఉన్నాయి, 5000 చేసిన రోజులు ఉన్నాయి. ఆ కష్టం ఏ రోజైనా అంటే మీకు ఫుల్ ఫీవర్ ఉన్నప్పుడు ఒక ఈవెంట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఏడ్చారా? అంటే మీ ఫ్యామిలీ సమస్యలు కానివచ్చు, మీ అంటే ప్రొఫెషనల్ లైఫ్ కానివచ్చు, బాధ వేసిందని? ఫీవర్ వచ్చినప్పుడు అంటే ఫీవర్ వచ్చినా కోల్డ్ అయినా ఏదైనా ఒకసారి మనం ఒకరికి డేట్ ఇచ్చాము అని అంటే ఆ డేట్ కి వెళ్ళిపోవాలి. బట్ లైఫ్ లో నాకు బాగా గుర్తున్న రోజు ఏంటంటే 2017 లో మళ్ళీ నాన్నగారికి హెల్త్ ఇష్యూ వచ్చింది. యూరిన్ పైప్ అంతా బ్లాక్ అయిపోతే అవేర్ గ్లోబల్ హాస్పిటల్ సర్జరీకి తీసుకుని వెళ్తున్నారు. నాన్న ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళాలి, అమౌంట్ లేవు, ఈవెంట్ కాల్ వచ్చింది. ఆదిలాబాద్ లో, ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ ఆదిలాబాద్, పేమెంట్ 15,000 ఇస్తానన్నారు. ఈవినింగ్ ప్రోగ్రామ్, నేను అక్కడ షార్ప్ 8 o'clock ఉండాలి. నాన్న థియేటర్ లోకి, ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నారు, నేను వస్తాను నాన్న అని చెప్పేసి ఆయన అటు ఏడుస్తూ వెళ్ళిపోయారు. నేను ఇటు ఈవెంట్ కి వెళ్ళాను. 8 కి వెళ్లాల్సిన దాన్ని 10 కి వెళ్ళాను. 2 hours ఈవెంట్ లేట్ అయింది. బట్ అప్పటికి కొంతమంది సింగర్స్ ఉన్నారు కాబట్టి ప్రోగ్రామ్ రన్ చేశారు. 15,000 కి మాట్లాడుకున్న పేమెంట్ నాకు వాళ్ళు 7,000 ఏమో కట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చారనమాట. సో అది నాకు అంటే ఇంకా ఆ సిచ్యువేషన్ ఇంకెవరికి రాకూడదు, ఇంకా పగ వాళ్ళకి కూడా రాకూడదు. నాన్నకి నేను మెయిన్. అంటే నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా చిన్నోళ్ళు, నాకు వాళ్ళకి చాలా ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో నేనే ఈ ఫ్యామిలీకి పెద్ద. నేను అటు ఆపరేషన్ థియేటర్ లోకి అమ్మ వెళ్తున్నారు, వాళ్ళకి ఏం తెలియదు, ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేస్తారు తప్ప పేమెంట్స్ ఏంటి, టాబ్లెట్స్ ఏంటి, ఇవన్నీ. తమ్ముళ్ళు 2 చిన్నోళ్ళు. అది నాకు లైఫ్ లో ఎప్పుడైనా అది. ఇంకా తర్వాత ఇంకా చేతికి ఇది పెట్టుకొని ఈవెంట్స్ కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ నాన్నగారు ఆపరేషన్ థియేటర్ లకు వెళ్ళినప్పుడు ఫాదర్ ని వదిలేసి ఒక ఈవెంట్ కి మనకు అమౌంట్ అవసరం ఉండి వెళ్ళేటప్పుడు ఒక మనసులో ఒక పెయిన్ ఉంటది. సో ఏంటక్క అప్పుడు ఎలా అనిపించింది అక్క మీకు? ఇంకా జర్నీ అంతా ఏడుస్తూనే వెళ్ళిపోయాను. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా నాకు అదే. కానీ ఏంటంటే ఇంకా తప్పదు, ఆ టైంకి వెళ్ళాలి. ఎందుకంటే నేను ఆ అమౌంట్ పే చేస్తేనే కదా మళ్ళీ నాన్నగారిని నేను తీసుకొని రాగలిగాను. నేను 2014 నుంచి ఇప్పటికీ ఈ రోజు నేను కష్టపడుతున్నాను అని అంటే మా నాన్నగారి కోసమే. నాకు నాన్న అంటే చాలా ఇష్టం. చాలా మంది అడుగుతూ ఉంటారు ఎందుకు హైదరాబాద్ కి లేట్ గా వచ్చావు అని. అది అన్నమాట. అంటే ఇంత టాలెంట్ ఉంది, నువ్వు హైదరాబాద్ ఎందుకు రాలేదు అంటే, ఫ్యామిలీ, దేవుడు నీకు ఒక బాధ్యతనిచ్చారు, అది అయిపోయిన తర్వాత నువ్వు రావాలని. సో ఇప్పుడు నేను కొంచెం ఓకే, హ్యాపీ. నేను హైదరాబాద్ వచ్చి 3 years అయింది. స్టిల్ ఇప్పటికీ ప్రతి నెల 13th కి నేను నాన్నగారికి యూరిన్ పైప్ చేంజ్ చేయించాలి. సో చూస్తున్నారు కదా, చాలా మంది అమ్మా నాన్నకు మాయమాటలు చెప్పి చదువు కానీ హైదరాబాద్కి వచ్చి ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. కానీ సీరియస్లీ చెప్తున్నా, హార్ట్ఫుల్ గా ఈవిడ స్టోరీస్ చూడండి, ఈ మాటలు. ఎందుకంటే మన జన్మ కారణమే మన పేరెంట్స్. వాళ్ళని చూసుకోకపోతే ఈ జన్మే వేస్ట్ నా దృష్టిలో అది. సో ఒక హార్ట్స్ ఆఫ్ అసలు మీకు నాకు కూడా ఏడుపు వస్తుంది. అంటే అమ్మా నాన్న అంటే ఎవరికైనా తెలియని ఒక ఎమోషన్ అది. సో అంటే మెయిన్ ఎందుకు ఇంత ఎక్కువ నేను వాళ్ళకి అటాచ్ అవుతున్నానంటే, KG to PG అంతా హాస్టల్ లైఫ్ నాది. బోర్డింగ్ స్కూల్లో పడేసాను నన్ను, ఇంకా 1st class to 10th class వరకు, సెయింట్ మేరీస్ గర్ల్స్ హై స్కూల్. నా లైఫ్ మొత్తంలో 3 జర్నీస్ ఉన్నాయి. ఒకటి స్కూల్ లైఫ్, ఒకటి NCC లైఫ్, ఒకటి యాంకరింగ్ లైఫ్. స్కూల్ ఆడుతూ పాడుతూ నెలకు ఒక్కసారి పేరెంట్స్ రావాలి. సో అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాంకర్ అంటే అది అమ్మాయి అంటే లైవ్ లో ఉన్నప్పుడే చాలా మంది అబ్బాయిలు ఫోన్ చేసి పులిహోర కలుపుతారు. ద సేమ్ టైమ్ మీకు ఎప్పుడైనా రియల్ గా లైవ్ లో పులిహోర ఎవరైనా కలిపేలా ట్రై చేశారా మిమ్మల్ని? లేదు నాన్న, ఇప్పటి వరకు ఎవరు లేదు. అంటే నేను చదువుకుంది చెప్పాను కదా, KG to 1st to 10th వరకు ఓన్లీ గర్ల్స్ హై స్కూల్. ఇంటి దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. ఇంకా పేరెంట్స్ భయం ఎలా ఉంటుందో తెలుసు కదా. డిగ్రీకి వచ్చేప్పటికి నేను యాంకర్, NCC, మార్నింగ్ ఈవినింగ్ ప్రోగ్రామ్స్ బిజీ ఉండేదాన్ని. తర్వాత NCC ఎప్పుడు ఒక మొగరాయిల్లాగా యూనిఫామ్ వేసుకుని 3 years అలాగే ఉండేదాన్ని. MBAకి వచ్చిన తర్వాత అసలు కాలేజ్కి ఎక్కడికి వెళ్ళాము, ప్రోగ్రామ్స్ బిజీ, అదే సరిపోయింది. ఎవరు ప్రపోజ్ చేయలేదు అసలు? ఎవరు ప్రపోజ్ చేయలే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హైట్, తర్వాత ఎప్పుడు సీరియస్ గా ఉంటాను. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది శరణ్య అని, MBA లో. సో వెళ్తూ వస్తూ ఉండడము, ఇంకా ఎప్పుడు నా పక్కన ఒకళ్ళు ఉంటూ ఉంటారు కదా, అందుకే ఎవరు ప్రపోజ్ చేయలేదు. సో అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎవరు లవ్ చేయలేదు, బట్ మీకు ఎవరి మీద క్రష్ ఉండేదా చిన్నప్పుడు? చిన్నప్పుడు కాదు, చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదు, యాంకరింగ్ లో చిన్నప్పుడు. అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత నార్మల్ గా అయితే నాకు సన్నీ అంటే కొంచెం క్రష్. అదే మన బిగ్ బాస్ సన్నీ అంటే మన ఖమ్మం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అంటే అంటారు కదా మా ఊరు ప్రాంతీయ అభిమానం అని, తను సీరియల్స్ కానీ తను మూవీస్ కానీ అదంతా బాగుండే.
ఎప్పుడన్నా అంటే మీరు సన్నీని కలిసిన చూసా నేను, ఎలా మాట్లాడారా ఏంటి? సన్నీని ఎప్పుడు కలిసినా అదొక తెలియని హ్యాపీ ఫీలింగ్ అన్నమాట. తనకి తెలిసేమో మేబీ, అంటే ఈ అమ్మాయి నన్ను అభిమానిస్తుంది అనేంత వరకు తెలుసు. కలిసాను ఒక 10 times అలా కలిసాను. ఏదో ఒక మూవీ దాంట్లో, ATM మూవీ కానీ, అన్స్టాపబుల్ కానీ, స్టార్ మా పరివార్ ప్రోగ్రామ్ లో స్టేజ్ పైన ప్రపోజ్ చేశాను. బట్ అదంతే, ఇంకా ఒక ప్రోగ్రామ్. సన్నీ నాకు కొంచెం బాగా తెలుసు. సన్నీ అన్న చూడన్న మా అక్క క్రష్ అంతే, క్రష్ అంతే, క్రష్ అంతే, ఓన్లీ బెస్ట్ అనుకో. అంటే అక్క ఏంటంటే ఒక ఫీల్ ఉంటది అమ్మాయి, మంచి డ్రెస్ వేసుకొని వస్తారు అంటే తప్పు అనుకోవద్దు. ఓకే, ఈ అబ్బాయి చూడ్డానికి మనం వేసుకొని వస్తాం. ఎప్పుడన్నా ఓకే ఎవరన్నా ప్రపోజ్ చేసింటే బాగుండు, నీకు ఎప్పుడు చేయనప్పుడు అలాంటి ఫీల్ ఏదో ఒకటి అలా అనిపిస్తుంది కదా, ఏంట్రా బాబు అంటే. ఫ్రెండ్స్ అందరు కాల్స్ మాట్లాడుతూ ఉంటారు, లేదంటే ఎక్కడికైనా ప్రోగ్రామ్ కి వెళ్ళినా దేనికైనా వెళ్ళినా పెయిర్స్ జోడీస్ లాగా వస్తూ ఉంటారు కదా. ఈవెన్ మూవీకి అయినా నేను మాత్రం ఎప్పుడు ఒకవైపు మా ప్రవీణ్ తమ్ముడు ఉంటాడు, ఒకవైపు లక్కీ, ఒకవైపు సాయి మా మూవీ డైరెక్టర్, అండ్ తన నాకు ఖమ్మం నుంచి ఫ్రెండ్. ఈ బౌన్సర్స్ లాగా ఉంటారు శోభన్. ఇంతమంది వస్తూ ఉన్నప్పుడు ఇంకెవరు వచ్చి ప్రపోజ్ చేస్తారు? అలా అనిపిస్తూ ఉంటుందా, ఓకే ఎవరైనా మాట్లాడడానికి ఉంటే బాగుంటుంది. లైఫ్ లో సిన్సియర్ గా లవ్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉండేది, బట్ ఇప్పుడు ఇంకా ఛాన్స్ కూడా ఏం లేదు. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అక్క? నెక్స్ట్ ఇయర్ పక్కా. పక్కా. ఎవరు అబ్బాయి? 100కి 100% అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ లవ్ వద్దు లేదు కదా, లేదు ఇంకా ఎలా చేసుకుంటాము? లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటక్క? లవ్ అంటే అమ్మా నాన్న ఇద్దరిది లవ్ మ్యారేజ్. సో ఇప్పటికీ ప్రపంచం మొత్తంలో చాలా మంది ప్రేమ గుడ్డిది, ప్రేమ ఫేక్ లవ్ అది, కానీ మా అమ్మ నాన్నని చూస్తే అలా అనిపించదు. ఎందుకంటే అమ్మకి హెల్త్ బాగాలేకపోయినా నాన్నగారే ఇంట్లో అన్ని చూసుకుంటారు. నాన్న కోసం అమ్మకి ఏమీ తెలియకపోయినా అదే కేర్ హాస్పిటల్లో 3 months ఉన్నారు, ఇంటికి రాకుండా. ఆపరేషన్ అంతా అయిపోయి ఇంటికి వచ్చేంత వరకు. సో వాళ్ళిద్దరి బాండింగ్ చూస్తే ఇప్పటికి పిండి వంటలు ఏదైనా చేస్తే ఆ పొయ్యి దగ్గర అమ్మతో పాటు నాన్న కూడా కూర్చొని ఆ చక్రాలు అవి చేయడం కానీ, కర్రీస్ కూడా ఏదైనా సరే వాళ్ళిద్దరి లవ్ కానీ, వాళ్ళ బాండింగ్, వాళ్ళ అండర్స్టాండింగ్ అసలు ఇంకా ఎవర్ గ్రీన్. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ఇలా, అంటే అమ్మని నాన్న ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు కదా, నన్ను కూడా ఇలా ప్రేమగా చూసుకునే ఒక రాకుమారుడు రాకపోతాడా అని. అంతే. ఇంత లవ్ చూసినా మీరు మీ ఇంట్లో మీకు బాయ్ ఫ్రెండ్ లేరంటే సీరియస్లీ అక్క, అంటే ఒక గ్లాస్ పెట్టుకుని అందులో దూకి చనిపోవాలనిపిస్తుంది. లేదు నాన్న, నువ్వు నా ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా చెప్తారు కదా, ఎందుకు నా ఫోన్ ఇచ్చేస్తాను నీకు తీసుకో. నేను కూడా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందంటే ఫోన్ ఇచ్చేస్తా. ఓకే అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ కెరియర్ లో మొదటి స్టార్ట్ అయింది ఒక ఎత్తు అయితే బిగ్ బాస్. మీరు డబ్బులు ఇవ్వడం కానివ్వచ్చు, ఆ ఇష్యూ కానివ్వచ్చు, చాలా వైరల్ అయింది. బట్ ఒక ఆడపిల్ల అయ్యింది మీరు ఇంత బయటకు వచ్చి ఇంతమంది మీడియా ముందు మీరు ఇలా చేయడానికి కారణం ఏంటి? సో మీలో టాలెంట్ ఉన్నప్పుడు బిగ్ బాస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, మీరు బిగ్ బాస్ ని ఇలా డబ్బులు ఇచ్చి వెతుక్కుంటూ ఎందుకు వెళ్ళారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ వాళ్ళు నన్ను మోసం చేయలేదు. బిగ్ బాస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. బిగ్ బాస్ డబ్బులు ఇచ్చారు కదా, కానీ బిగ్ బాస్ కి ఇవ్వలేదు నేను. ఓకే, బిగ్ బాస్ పేరు చెప్పి తమ్మాలి రాజు అనే పర్సన్, నేను మీకు PR చూసుకుంటాను, మీకు కాస్ట్యూమ్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, ఎలాగైనా ఇప్పుడు నేను బయట చేపించుకోవాలి, అక్కడైనా నాకు ఎలాగో అదే అమౌంట్ అవుతుంది. ఇతను అక్కడ ఎలాగో ఒక PR లేదంటే ఒక కంటెస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాడు, PR చేస్తున్నాడు కదా. సో అదైతే ఇతనికే ఇస్తే ది బెస్ట్ చూసుకుంటాడు కదా. ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారు ఇంతకు ముందు వాళ్ళతో ఫోన్ మాట్లాడింది చూపించాడు, వాళ్ళకి తను కాస్ట్యూమ్స్ ప్రొవైడ్ చేసేది చూపించాడు. నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను, ఆ మనిషిని నమ్మి మోసపోయాను, కానీ ఏదో బిగ్ బాస్ వాళ్ళకి నేను అమౌంట్ ఇవ్వలేదు. తమ్మాలి రాజు అనే పర్సన్ ఆ మా టీవీ, ఆ బిగ్ బాస్ అనే పేరు చెప్పుకొని నా దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నాడు. సో మీరు అడిగారు బయటకు వచ్చారు, ఇలా మాట్లాడారు, ధైర్యంగా వచ్చారు అని. మనం ఒక యాంకర్ అయి ఉండి, ఒక సోషల్ మీడియాలో ఉండి తప్పుని తప్పు అని ప్రశ్నించకపోవడం కూడా అది తప్పు అవుతుంది. మనమే చాలా మందిని క్వశ్చన్ అడుగుతాం, మీరు ఎందుకు బయటికి రాలేదు, మీరు ఎందుకు మాట్లాడలేదు. క్వశ్చన్ చేసి మనమే బయటికి రాకపోతే ఇంకెవరు వస్తారు? నేను బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత చాలా మంది వచ్చారు, చాలా మంది గర్ల్స్. అదొక ప్రోగ్రామ్ అనే కాదు, ఆ వ్యక్తి నుంచి మోసపోయిన వాళ్ళే చాలా మంది బయటకు వచ్చారు, లైవ్ లో కాల్స్ మాట్లాడారు, వేరే వేరే ఛానల్స్ లో వాళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చారు అది కూడా బయటకు వచ్చింది. నా అభిప్రాయం ఏంటంటే డబ్బులు ఇచ్చి బిగ్ బాస్ కి వెళ్దాం అనుకున్నారా, లేదంటే ఆయన మీకు సపోర్ట్ చేస్తారని మీరు ఆయనకి డబ్బులు ఇచ్చారా? నేను ఆల్రెడీ నా ప్రొఫైల్ పంపించాను, అది ఎలాగో కన్ఫర్మ్ అవుతుంది కదా. యాజ్ యాంకర్ గా నేను తెలుసు, కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి కదా, నేను ఎలాగో వెళ్తాను అని నేను 85% నమ్మాను. నా కాస్ట్యూమ్స్ కోసం, నా PR కంటెంట్ కోసం మాత్రమే నేను తనకి అమౌంట్ ఇచ్చాను. బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి, ఏదో బ్యాక్ డోర్ నుంచి వెళ్ళడానికి మాత్రం కాదు. ఓకే, అంటే బిగ్ బాస్ నుంచి, అంటే ఈ ఇష్యూ నడుస్తున్నప్పుడు బిగ్ బాస్ నుంచి మీకు ఏమైనా కాల్స్ వచ్చాయా?
కాల్ చేశారండి. కాల్ చేసి మీరు ఇంకా అలా ఎవరికి అమౌంట్ ఇవ్వకూడదు, సో ఇంకా ఈ ఇష్యూని ఇక్కడతో ఆపేయండి అని చెప్పేసి మాట్లాడారు. బట్ వాళ్ళు కూడా ఒక ఆడపిల్లకి సపోర్ట్ గానే మాట్లాడారు. అంటే అడిగారా మీరు ఏమైనా, సో బిగ్ బాస్ లో ఛాన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయా? నెక్స్ట్ టైం ఏదున్నా నాకు తప్పకుండా అవకాశం ఇవ్వండి, నేనంటే ఏంటి ప్రూవ్ చేసుకుంటాను, నేను మంచి కంటెంట్ ఇవ్వగలను, నేను బాగా ఆడగలను, అసలు నేను అనేది ఏంటి. ఇప్పుడు స్వప్న యాంకర్ అంటే ఖమ్మం, ఏపీ, తెలంగాణలో కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ నేను నా టాలెంట్ ని ప్రపంచానికి చూపించుకోవాలనుకుంటే నాకు ఒక పెద్ద మంచి ప్లాట్ఫామ్ ఏంటి అంటే బిగ్ బాస్. దానికోసమే నా ప్రయత్నాలన్నీ. సో ఒక బిగ్ బాస్ రియాలిటీ షో, ద బ్లాక్ బస్టర్ షో, అంటే సీజన్ 1 నుంచి 8 వరకు చూస్తున్నాము, మంచి రన్ అయ్యే షో. సో చాలా మందికి ఇంట్రెస్ట్ అసలు బిగ్ బాస్ ఎవరు చాలా మంది బిగ్ బాస్ అంటారు. ఎందుకు అంటే మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో బిగ్ బాస్ నచ్చింది, బిగ్ బాస్ లోకి వెళ్ళాలనుకుంటున్నారు? నువ్వు ఒక 1 hour ఫోన్ లేకుండా ఉండగలుగుతావా? టీవీ లేకుండా ఉండగలుగుతావా? టీవీ లేదక్క, ఫోన్ ఇంట్లో వాళ్ళతో లేకుండా ఉండగలుగుతావా? అంటే ఇప్పుడంటే నువ్వేదో జాబ్ పర్పస్ ఇక్కడికి వచ్చావు కాబట్టి ఓకే, కానీ ఫోన్ లేకుండా నువ్వు అసలు ఉండలేవు. ఫోన్ ఉంటే నువ్వేం చేస్తావు? ఫ్రెండ్స్ తోనో ఫ్యామిలీ మెంబర్స్ తోనో మాట్లాడుతూ ఉంటావు. కానీ నిన్ను నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? చిన్నప్పుడు నీకు నువ్వు తెలిసేవాడివి జెన్యూన్ గా. కానీ నువ్వు ఒకసారి జాబ్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది చెప్పే మాట ఏంటంటే, రే నేను జాబ్ కొడితే ప్రపంచం మొత్తం చూడొచ్చు, అసలు లైఫ్ స్టార్ట్ చేస్తాను. కానీ జాబ్ వస్తే నువ్వు జాబ్ మాత్రమే చేయగలవు. కానీ అదే నువ్వు బిగ్ బాస్ కి వెళ్తే మళ్ళీ నిన్ను నువ్వు వెతుక్కుంటావు. నీలో నువ్వు అసలు ఏంటి, ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉంటున్నాను, ఇది నేనేనా? అండ్ ఇంకొకటి, నువ్వు జెన్యూన్ గా ఎంత వరకు ఉంటున్నావు, అసలు సాయి చరణ్ అంటే ఏంటి ప్రపంచానికి తెలిసేది అక్కడే, నీలో ఉన్న టాలెంట్ ఏంటి తెలిసేది అక్కడే. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను బిగ్ బాస్ కి వెళ్ళాలని అనుకుంటున్నాను. సీజన్ 1 టైటిల్ విన్నర్ శివబాలాజీ గారు, సీజన్ 2 రాహుల్ సిప్లీగంజ్, సీజన్ 3 ఉన్నారు, సీజన్ 4 అభిజిత్ గారు, సీజన్ 5 సన్నీ, సీజన్ 6 రేవంత్, సీజన్ 7 పల్లవి ప్రశాంత్, సీజన్ 8 మనందరికి తెలుసు కదా లాస్ట్. సో ఇలా ప్రతి ఒక్కరు, ఓటీటీలో బిందు మాధవి గారు, ఇలా ఇంత మందిని చూసిన తర్వాత మనం ఎందుకు వెళ్ళకూడదు? పాయింట్. సో ఈ అన్ని సీజన్ 8 వరకు మీ ఫేవరెట్ ఎవరక్క బిగ్ బాస్? సన్నీ. ఖమ్మం అండి, ఖమ్మం కళాకారుల గుమ్మం అని చెప్తూ ఉంటారు. అంటే ఎన్నిసార్లు అంటున్నానని కాదు, నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది అక్కడే. యాజ్ యాంకర్ గా నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది అక్కడే. కాబట్టి నేను ఖమ్మంకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఖమ్మం వాళ్ళందరూ నన్ను అభిమానించారు, ఆదరించారు. అక్కడ ఉండే నేను అటు విజయవాడ కానీ ఇటు హైదరాబాద్ కానీ ఎక్కువగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేదాన్ని. కమింగ్ జూన్ బిగ్ బాస్ 9 ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా, ట్రై చేస్తున్నారా? ఆ ప్రయత్నం ఎప్పటికీ ఉంటుంది కదా. అంటే పుట్టగానే నడవము, నడిచే దారిలో ఎన్నో ఆటుపోటులు అవన్నీ వస్తూనే ఉంటాయి. సో నేను సీజన్ 1 నుంచి 7 వరకు 6 వరకు ఇష్టంగా చూశాను. 7 నుంచి బాగా వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఓకే, సో బిగ్ బాస్ సీజన్ 9 నాగార్జున గారు అండ్ బిగ్ బాస్ డైరెక్షన్ టీమ్ తీసుకోండి సార్, ఈ స్వప్న చదువుని ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్, ఒక్క ఛాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, మీరు ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యారు, మీ ఫీలింగ్ ఎలా ఉంటది? ఫస్ట్ నాగార్జున గారు మీతో మాట్లాడతారు కదా, సో మాట్లాడారు అనుకోండి, మాట్లాడిన తర్వాత మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు అనుకోండి, ఏం మాట్లాడతారు, ఎలాంటి ఫీలింగ్ మీది? ఇంటర్వ్యూ అంటే ఫస్ట్ నాగార్జున గారిని చూడగానే ఒక సాంగ్ పాడతాను, మగాడితో ఆడదానికి ఇలా పౌరుషం. నిజంగా ఆయన ఎవర్ గ్రీన్ కదా, మన్మధుడు, కింగ్ అసలు. అంటే ఎవరికైనా ఏజ్ పెరుగుతూ ఉంటే ఫేస్ అదంతా తెలిసిపోతూ ఉంటుంది కదా, సార్కి ఏంటి ఏజ్ పెరుగుతూ ఉంటే అందం కూడా పెరుగుతూ వస్తుంది అనమాట. ఇంకొకటి చెప్తాను, మా నాన్నగారి సంతకం ANR అని పెట్టేవాళ్ళు చిన్నప్పుడు. సో నాకు ఊహ వచ్చిన తర్వాత అదేంటి నాన్న ANR గారు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు కదంటే అమ్మినేని నాగేశ్వరరావు, అంటే మా ఇంటి పేరు అమ్మినేని. సో ఈ విషయం అయితే నేను సార్ తో షేర్ చేసుకోవాలని. నాకు మా నాన్న అంటే ఎంత ఇష్టమో సార్కి వాళ్ళ నాన్నగారు అంటే ప్రాణం. రీసెంట్ గా కూడా ఒక రీల్ చూసాం కదా, సార్ వాళ్ళ నాన్నగారికి సంబంధించి ఏవైతే తనకి ఇష్టమైన ప్లేసెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి సార్ కూర్చోవడం, మళ్ళీ ఒకసారి ఆ మెమోరీస్ అని గుర్తు తెచ్చుకున్నారు. సార్ మీరు ANR, మేము ANR, అమ్మినేని నాగేశ్వరరావు గారు అక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారు అని. మా నాన్నమ్మ గారికి చాలా ఇష్టం నాగేశ్వరరావు గారు. మీరు ఒకటేగా వచ్చే ఛాన్స్? అయ్యో అలా ఏం లేదండి, ఇండస్ట్రీలో ఎప్పుడు అలా ఉండదు. సో సౌసయానా ఏకమత్ అంటారు కదా, అక్కడ కూడా అలాగే అన్నమాట. వాళ్ళందరినీ అభిమానిస్తారు, అందరికీ వాళ్ళు అవకాశం ఇస్తారు. ఆస్కార్ అవార్డు విన్నర్ రైటర్ అంటే ఆయన పాటలు, ఆయన లిరిక్స్ వింటేనే అసలు అదొక వండర్స్ అనుకోండి. అలాంటి వ్యక్తి చంద్రబోస్ గారు చాలా సన్నిహితంగా మీతో, అంటే ఒక కూతురులా చూసుకుంటారు. మిమ్మల్ని ఫాలో అయ్యా కాబట్టి నాకు తెలుసు అసలు ఎలా ఉంటారు ఏంటంటే. అంటే మీరు ఒక ఆస్కార్ అవార్డు, తెలుగు సినిమా పాట సినిమా స్థాయిని అది ఒక పాన్ లెవెల్లో నిలబెట్టిన రాజమౌళి గారి సినిమాలో వచ్చిన సాంగ్ కి ఒక ఆస్కార్ అవార్డు వచ్చింది. అది మీ చేతుల్లో చూసాను నేను. సో మీకు రాకపోయినా ఫోటోలు మీకు వచ్చినట్టే అనిపించింది. సో ఎలా అనిపించింది ఆయనతో కానివచ్చు అవార్డు పట్టుకున్నప్పుడు? ఫస్ట్ ఆస్కార్ పట్టుకున్నప్పుడు ఫుల్ బాడీ షివరింగ్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే అంత పెద్ద అవార్డు దగ్గర నుంచి చూడడమే ఒక గొప్ప విషయం.
అలాంటిది నేను చేతిలో పట్టుకుని ఫోటో దిగాను. సార్ కి ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత వాళ్ళ ఊరు చల్లగరిక గ్రామం. అందులో వాళ్ళ ఊరు మొత్తానికి సార్ ఎంత గొప్ప పని చేశారంటే, సార్ చదువుకున్న స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ ని మళ్ళీ పునర్నిర్మించారు మొత్తం. సార్ వాళ్ళ లైబ్రరీ ఉండేది, సార్ అక్కడే చదవడం స్టార్ట్ చేశారు, అక్కడే రాయడం స్టార్ట్ చేశారు. అంటే ఇవన్నీ సార్ మాకు చెప్తే తెలిసింది. ఆ లైబ్రరీని ఒక దేవాలయం లాగా భావిస్తాం మనందరం. ఇప్పుడు ఒక మంచి లైబ్రరీని కట్టారు చల్లగరిక గ్రామంలో. సొంత ఊరి కోసం ఎవరండి కష్టపడేది? అయితే అక్కడ ఆ ప్రోగ్రామ్ కి నేను యాంకర్ గా వెళ్ళాను, ఒక్కదాన్ని యాంకర్. నో కో యాంకర్, నో సింగర్స్, ఎవరు లేరు. ఇంకా అంటే మనకి కో సింగర్స్ కానీ కో యాంకర్ కానీ ఎవరైనా ఉంటే అంటే టైం మనం అది షేర్ చేసుకోవచ్చు, స్టేజ్ షేర్ చేసుకోవచ్చు, కొంచెం టైం మనకు రెస్ట్ దొరుకుతుంది. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు ఒక్కదాన్నే యాంకరింగ్ చేశాను. ఊర్లో వాళ్ళందరూ, విలేజ్ లో వాళ్ళందరూ సార్ ని చూడడానికి స్టేజ్ పైకి ఎలా వస్తూ ఉంటారు ఫొటోస్ కోసం. మీకు తెలుసు ఆల్రెడీ పోలీస్ ప్రొటెక్షన్ ఉంది, సార్ కి బౌన్సర్స్ ఉన్నారు. అయినా కూడా నేను స్టేజ్ ని హ్యాండిల్ చేసిన విధానం సుచిత్ర చంద్రబోస్ గారు తెలుసు, సుచి మేడం, సుచిత్ర గారు. సో ఎంత ప్రేమగా తర్వాత నాకు చెప్పారనమాట, అమ్మా ఒక ఆడపిల్లవైనా బాగా నువ్వు ఎంగేజ్ చేసావు, బాగా హ్యాండిల్ చేసావు అని చెప్పి. ఆ రోజు నేను సార్ ని స్టేజ్ పైన, సార్ ఒకసారి ఫోటో దిగుతాను అని అంటే ఆస్కార్ ఇచ్చారు. బట్ ఆ ఫోటో సరిగా రాలేదు. ఈ విషయాన్ని నేను సార్ వాళ్ళ రిలేటివ్స్ ఒక అతను ఉన్నారనమాట, జేడీ గారు, తనకి షేర్ చేసుకున్నాను ఈ విషయం. సార్ మేడం కి చెప్పడము, మేడం సార్ కలిసి నాకు నా నెంబర్ తీసుకుని ఒకసారి ఇంటికి రామ్మా అని చెప్తే ఇంటికి భోజనానికి పిలిచారు. తెలుగులో ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నావు, ఏదైనా ఒక టాపిక్ ఇచ్చినా అంటే, ఆ రోజు స్టేజ్ మీద అమ్మ గురించి మాట్లాడాను, సార్ గురించి మాట్లాడాను, అవన్నీ వాళ్ళు వింటూ ఉంటారు, వాళ్ళు పెద్దవాళ్ళు. మనకి ఏంటి అన్నం మొత్తం చూడాల్సిన అవసరం లేదు కదా. సార్ వాళ్ళు అలా చూసారనమాట. ఈ కాలంలో తెలుగు ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నావు అని చెప్పి సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విషయమైనా నాకు సపోర్ట్ చేస్తారు చాలా బాగా. నాకు ఒక పెద్దయ్యేలాగనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళతో ట్రావెల్ అయ్యారు కదా. అంటే ఆయన చాలా మంది అంటారు, ఒక టిష్యూ పేపర్ లో ఒక బ్లాక్ బస్టర్ సాంగ్, రంగస్థలం సాంగ్ రాసిన కెపాసిటీ ఆయనకుంది. ఆయన మాట్లాడే విధానం కానివచ్చు, ఆయన రైటింగ్ కానివచ్చు, మీకు ఎలా అనిపిస్తుంది పర్సనల్ గా? సార్ గురించి నేను మాట్లాడేంత గొప్పదాన్ని కాదు, ఎందుకంటే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమని ప్రపంచ స్థాయిగా చూపించారు. ఆ నాటు నాటు పాట కానీ, లేదంటే ఆ ఓరయో సాంగ్ కానీ చెప్తూ పోతే చాలా. నేను ఫస్ట్ టైం సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సార్ పైన ఏదైతే కూర్చొని రాస్తూ ఉంటారో ఆ ఇంట్లో మొత్తం అవార్డ్స్, అంటే అవార్డ్స్ తోనే ఇల్లు కట్టారా అన్నట్టుగా, ఒక గంగోత్రి దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ ఎన్ని అవార్డ్స్. అసలు సార్ తో ఏది మాట్లాడుతున్నా ప్రతిదీ ఎక్కువ తెలుసుకోవచ్చు. ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఒక దేవుడు మాట్లాడినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. అంటే సరస్వతీ దేవి వచ్చి మనతో మన ముందు కూర్చొని ఎలా మాట్లాడతారో అలాగే ఏది మాట్లాడినా కూడా ఎంత స్పష్టంగా, ఎంత క్లియర్ గా ప్రతిదీ చెప్తూ ఉంటారు. ఆడపిల్లవి, అమ్మాయి చాలా జాగ్రత్తగా ఉండు, ఏదున్నా చూస్ చేసుకో, ఇంకా అలా అంతకంటే ఎక్కువ ఎవరు చెప్తారు. అక్క ద సేమ్ టైము ఇండస్ట్రీకి బాస్ అనడం కన్నా ఇండస్ట్రీ బిడ్డ అనుకోవచ్చు మన మెగాస్టార్ చిరంజీవి గారు. సో పద్మ విభూషణ్ అవార్డు వచ్చినప్పుడు చాలా మంది చిరంజీవి గారిని కలవడానికి వెళ్ళారు. సో ప్రోటోకాల్ ప్రకారం కొంతమందికి అదృష్టం దక్కింది. ద సేమ్ టైము మీరు ఆయనకు అవార్డు వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళారు, అందరు ఫోటో దిగే, అరే బాబు దేవుడా ఒక ఫోటో చాలా అనుకునే వాళ్ళు. సో మీరు సన్మానం చేశారు, అయితే చాలా వరకు మాట్లాడారు, చూసాను నేను విజువల్స్. సో ఎలా అనిపించింది? చిరంజీవి గారు ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? చిరంజీవి గారు డౌన్ టు ఎర్త్, పునాదిరాళ్ళ నుంచి ఇప్పుడు విశ్వంబర వరకు కూడా సార్ది ప్రతి జర్నీ మనం చూస్తూనే ఉన్నాము. సో ఇందాక మీరు అన్నారు కదా దేవుడు అనే కంటే, అంటే బాస్ అనడం కంటే బిడ్డ అని చెప్తున్నారు కదా. నిజంగానే ఆయన బాస్, ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీకి ఒక దేవుడు అంతే. ఎందుకంటే నేను ఎంత చాలా చిన్న, ఒక సముద్రంలో ఒక చిన్న అనువంత కూడా కాదు సార్ దగ్గర, చిరంజీవి గారి దగ్గర. అలాంటిది అందరూ బొకేస్ ఇస్తుంటే నేను వెళ్ళి శాల్వా కప్పుతుంటే ఎంత హ్యాపీగా ఇలా ఉంగి ఆ శాల్వా తీసుకొని నమస్కారం చెప్పి ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చాను. అసలు నేను మాట్లాడితే సార్ మాట్లాడతారా లేదా అని అనుకున్నాను, కానీ మాట్లాడేసా. మా నాన్నగారికి చిరంజీవి గారు అంటే పిచ్చి, వీరాభిమాని. 4 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్ళి సినిమా చూసి మళ్ళీ 4 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ ఇంటికి వచ్చేవాళ్ళంట. ఇప్పటికీ ఏ సినిమా వచ్చినా చూసి, ఈరోజు డేట్ ఎంత, డేట్ రాసి మార్నింగ్ ఈ సినిమా చూశాను, మధ్యాహ్నం ఈ సినిమా చూసాను, సాయంత్రం ఈ సినిమా చూసాను. ఎందుకు నాన్న అంటే, నువ్వు కలిసావు కదా చిరంజీవి గారిని, ఎప్పుడైనా నన్ను కల్పిస్తావు అని చెప్పి, అప్పుడు నేను కలిసినప్పుడు ఇవన్నీ చూపించాలి అని. చిన్నప్పుడు నాకు అప్పుడే ఊహ వస్తున్న టైంలో ఇంట్లో కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అవి ఉంటాయి కదా, చిరంజీవి గారి ఫోటో సగం ఉంది, నాన్నగారి ఫోటో సగం ఉంది అనమాట. చిరంజీవి గారు ఒక జీప్ మీద కాలు పెట్టేసి ఉన్న ఫోటో అది. కొదమ సింహం ఆ సినిమాది అనుకుంటా. సో నేను అడిగాను, నాన్న ఎవరు నాన్న అంటే, మీ పెద్దనానమ్మా, మా అన్నయ్య అని చెప్పారు. అప్పుడు తెలియదు కదా ఇంకా. సో ఆ ఫొటోస్ ఇంకా ఉన్నాయి. అప్పుడు నేను సార్కి ఇది చెప్పాను, సార్ మా నాన్నగారికి మీరంటే చాలా ఇష్టము, నాన్నగారికి ఇలా సర్జరీ జరిగింది, మరి ఇలా మీతో ఒక ఫోటో సార్ అంటే, తీసుకురా అమ్మా, ఎక్కడుంటారు అని అంటే, సార్ ఊళ్ళో ఉంటారంటే, ఊళ్ళో నుంచి ఎప్పుడు ఇక్కడికి వచ్చినా తీసుకుని రా అని చెప్పి చాలా బాగా మాట్లాడారు. అసలు ఆ రోజు ఇంకా నేను, మీరు నమ్ముతారా, ఫుడ్ కూడా తీసుకోలే.
సార్ ని దూరం నుంచి చూడడమే. అంటే నేను శ్రీకారం ఆడియో ఫంక్షన్ కి హోస్ట్ గా చేశాను ఖమ్మంలో. అప్పుడు దానికి చీఫ్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు. మేము ఫస్ట్ ఒక 1 hour చేసాము, తర్వాత శ్యామల గారు స్టేజ్ పైకి ఎక్కారు. అప్పుడు చిరంజీవి గారిని దూరం నుంచి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈసారి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక 1/2 hour ఉండి సార్ వచ్చేంత వరకు వెయిట్ చేసి సన్మానం శాల్వా ఇచ్చి సార్ తో మాట్లాడి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మేము ఎంత గట్టిగా అరిచాము, మా హ్యాపీనెస్ ఏంటనేది ఇప్పుడు నా కళ్ళు చూస్తేనే మీకు తెలిసిపోతుంది. సో చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలంటే చిన్న ఇన్ఫ్లుయెన్సర్ నుంచి అండ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా హీరో వరకు ప్రతి ఒక్కరు చిరంజీవి అభిమానులే. సో ఏంటంటే చిరంజీవి అనేది చిన్నప్పుడు వాళ్ళ బ్లడ్ లో కలిసిపోయి ఉంటది. సో ఏం చెప్తారు అక్క చిరంజీవి గురించి 1 word లో చెప్పమంటే? ఇంకా మెగాస్టార్ అంతే. ఆయన గురించి ఏదైనా చేసేయచ్చు, చిరంజీవి గారి గురించి. ఎందుకంటే మా నాన్న కోసం నేను ఏదైనా చేస్తాను. అలాంటి మా నాన్నగారికి చిరంజీవి గారు నాకు ఊహ వచ్చిన తర్వాత నేను విన్న ఫస్ట్ సాంగ్ రామ్మ చిలకమ్మ. చిరంజీవి పాటలకు ఎప్పుడు డాన్స్ చేసావా? చేస్తూనే ఉంటాం కదా, ఏ స్కూల్ ఈవెంట్ అయినా ఎక్కడైనా ఏదైనా సార్ సాంగ్స్ అవి వేస్తూనే పెరిగాం అందరం. ఈవెన్ నువ్వైనా కూడా చేసేవాళ్ళు. నేను చరణబాబు సాంగ్స్ ఎక్కువ చేసేవారు. సో అక్క మీ ఆఫీస్ లోకి ఎంటర్ అయితే మ్యూజియం ఉంటది కదా, ఆ లెవెల్లో మీ అవార్డ్స్ మొత్తం అక్కడ కనబడతాయి ఆల్బమ్ లో. ఓకే, అన్ని అవార్డ్స్ ఎలా అక్క అసలు? 11 years జర్నీ నాన్న. చెప్పాను కదా, స్టడీ చేస్తున్నప్పటి నుంచి ఏ ప్రోగ్రామ్ కి వెళ్ళినా పెద్ద పెద్ద కార్పొరేట్ షోస్ లేదంటే కొన్ని అవార్డ్స్ వస్తూ ఉంటాయి కదా ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నప్పుడు. సో రీసెంట్ గా 2024 లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అవార్డు వచ్చింది. అది చాలా హ్యాపీ అన్నమాట. ఆ తర్వాత స్టార్ వనితలో నేను విన్నర్ అయ్యాను, అది ఒక అవార్డు వచ్చింది. బెస్ట్ తెలుగు యాంకర్ గా ఉగాది పురస్కారాల అవార్డు ఖమ్మంలో ఇచ్చారు. అలా చాలా అవార్డ్స్ వచ్చాయి. మీరు వేరే కంట్రీలో కూడా అంటే చెప్పారు, వేరే వాళ్ళు వేరే కంట్రీలో కూడా చేశారా యాంకరింగ్? అవునా, లాస్ట్ ఇయర్ గల్ఫ్ తెలంగాణలో బతుకమ్మ సంబరాలకి హోస్ట్ గా వెళ్ళాను యాంకర్ గా. అండ్ ఈ 2025 నా ఫస్ట్ ఈవెంట్ శ్రీలంకలో చేశాను అనమాట. అది జిందల్ ప్యాంథర్ కంటిపూడి స్టీల్స్ వారు రియల్ ఎస్టేట్ ఈవెంట్ అనమాట, కార్పొరేట్ ఈవెంట్. అక్కడికి హోస్ట్ గా వెళ్ళాను. అదర్ లాంగ్వేజ్ లో అంటే అక్కడ కూడా మన తెలుగు వాళ్ళే ఓకే, వేరే కంట్రీకి వెళ్ళి ఇలా చేసే అంటే యాంకరింగ్ చేసేటప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటది అక్క మీకు? హ్యాపీ కదా, ఎందుకంటే మన మాతృభాషలోనే ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో నేను తెలుగులోనే యాంకరింగ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ తెలంగాణ బతుకమ్మ సంబరాలు అంటే అక్కడ జరిగే ఫెస్టివల్ మన హైదరాబాద్, మన తెలంగాణ, మన తెలుగు గురించి అక్కడ తెలుగు వాళ్ళు పెట్టారు. అండ్ శ్రీలంకలో జరిగిన ఈవెంట్ మన వైజాగ్ వాళ్ళు, సో మన తెలుగు వాళ్ళే, ప్రాబ్లం లేదు. ఇంకా కార్పొరేట్ షోస్ అంటే దానికి సంబంధించిన ఇంగ్లీష్ వరకు ఓకే, హిందీ అంటే ఎదురాయి వదిరాయి ఆ రెండే వచ్చి ఇక్కడికి వస్తాను ఎదురాయి అంతే ప్యాజ్దాలో. అక్క సో యాంకర్ గా ఓకే మంచిగా రన్ అవుతున్నావు. సో ఏంటక్క నీ గోల్ ఏంటి అసలు, ఏం చేయాలనుకుంటున్నావు ఇండస్ట్రీలో? యాంకర్ గా ఉన్న రోజులు సుమక్క గారి లాగా మంచిగా యాంకర్ అవ్వాలని ఇప్పటికీ అదే. కానీ సాయి ఉన్నాడు కదా, అల్లాడ సాయి కృష్ణ, నా క్లాస్మేట్ అంటే మా సీనియర్, తను తీసుకొచ్చేసి నమస్తే సేఠ్జీ మూవీలో హీరోయిన్ గా చేపించాడు అండ్ మిస్టరీ మూవీలో హీరోయిన్ గా చేపించాడు. నమస్తే సేఠ్జీ లాక్డౌన్ టైంలో ఆడుతూ పాడుతూ చేసాము, బట్ అది చాలా మంచిగా వచ్చింది. నేను ఎప్పుడు అనుకోలేదు నేను హీరోయిన్ గా ఏంటి. మిస్టరీ మూవీలో చాలా హ్యాపీ అనిపించింది. తనికెళ్ళ భరణి సార్, సుమన్ గారు, ఆలీ గారు, ఆకెల్లా గారు, చాలా మంది తోటి. అందులోనే నాకు సత్య ఒక మంచి ఫ్రెండ్ గా పరిచయం అయింది, మన జబర్దస్త్ సత్య. ఇంత మంది తోటి నేను ట్రావెల్ చేశాను అనమాట. సో ఈ రెండు కూడా నా పరిధిలో సినిమాలు, అంటే సాయి ప్రొడక్షన్ కాబట్టి చేయగలిగాను. ఇంకా చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఏదన్నా మన నెక్స్ట్ మూవీలో చెప్పొచ్చు కదా అంటే, అదేంటమ్మా మీరు హీరోయిన్ గా చేశారు కదా. కాదక్క అంటే నా డౌట్ కూడా అది, మీరు చెప్పేది హీరోయిన్ చేశారు కదా, క్యారెక్టర్ గా ఏమన్నా వస్తే క్యారెక్టర్స్ చేస్తారా లేదంటే ఓన్లీ హీరోయిన్ గానే చేస్తారా? చేస్తాను. నేను మళ్ళీ అదే చెప్తున్నాను కదా, నేను అసలు హీరోయిన్ అవుతానని, హీరోయిన్ అవ్వాలని ఇప్పటికీ ఆ 2 సినిమాలలో కూడా నేనేదో హీరోయిన్ అని నేను అక్కడ ఫీల్ అవ్వట్లేదు. ఫ్రెండ్ సినిమా చేశాను, అది కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నా లుకింగ్ కూడా చూడడానికి నేను చాలా హోమ్లీగా అని ఉంటానని చాలా మంది చెప్పారు. కాబట్టి ఆ 2 చేయగలిగాను, చేశాను. సో ఎవరైనా సరే, మీది ఏ సినిమా అయినా సరే నేను హీరోయిన్ గానే చేస్తానని ఎప్పుడు చెప్పలేదండి. చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా ఏదైనా నాకు పేరు తీసుకుని వచ్చేదైతే నేను చేస్తాను. అది ఏదైనా మంచి రోల్ చేస్తాను. ఓకే. అండ్ సేమ్ టైం అక్క ఏదో ఒకటి ఒక మనసులో అంటే ఒకటి ఉంటది లైఫ్ లో, ఇది కొట్టేసేయాలరా ఈ గోల్ నాకని. సో మీకు లాస్ట్ గోల్ ఏంటి? ఇది కావాలి అంటే ఇప్పుడు సుమక్క అంతే, ఇంకా తను చివరి వరకు ఎలా యాంకర్ గా ఉన్నారు. తను తెలుగు అమ్మాయి కాదు, కానీ తెలుగులో ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు శ్రీముఖి గారు, చాలా మంది యాంకర్స్ ఉన్నారు. సో ఒక సుమక్క గారి లాగా నేను కూడా నా లైఫ్ ఎండ్ వరకు ఒక యాంకర్ గానే మంచిగా ఉండాలి, ది బెస్ట్ యాంకర్ గా ఉండాలి అని చెప్పేసి. సో అక్క తెలుగు ఇండస్ట్రీని చూస్తున్నాం, బాహుబలి కొట్టిన దెబ్బకి ఒక వేరే లెవెల్లో
ట్రెండ్ సెట్టర్స్ ఇప్పుడు మనకు వచ్చే సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా అనిపిస్తుంది? మీ ఫేవరెట్ మూవీ ఏంటి? నా ఫేవరెట్ మూవీ చాలా ఉన్నాయి. అంటే ఒక సినిమా వాళ్ళలాగా నాకు అన్ని సినిమాలు చాలా ఇష్టం. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ గురించి చెప్పాలి అంటే ప్రపంచం అంతా ఇప్పుడు మన తెలుగు వైపే చూస్తూ ఉన్నారనమాట. సో అలాంటి తెలుగు ఇండస్ట్రీలో నేను ఒక యాంకర్ గా, ఒక చిన్నపాటి యాక్టర్ గా ఉంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అక్క నీకు ఒక చిన్న క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు ఇది అదే అని చెప్పకూడదు, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఒకటే ఆన్సర్ చెప్పాలి, రెండు చెప్పకూడదు. టాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్ ఎవరు? చిరంజీవి గారు. ఓకే. ఏ సినిమాలో ఆయన యాక్టింగ్ మీకు బాగా నచ్చింది? ఏ సినిమా అంటే అన్ని సినిమాలు చెప్పొచ్చు, కానీ నేను బాగా కనెక్ట్ అయింది స్టాలిన్ సినిమాలో నువ్వు ఒక ముగ్గురికి సహాయం చేసి ఆ ముగ్గురిని ఇంకొక ముగ్గురికి సహాయం చేయమని చెప్పు అని. మంచి మెసేజ్ అది, బయట సొసైటీకి ఇచ్చిన మంచి మెసేజ్. అండ్ టాలీవుడ్ లోనే బెస్ట్ డాన్సర్ ఎవరు? ఓకే నేను చెప్పాలి సరే ఈ జనరేషన్ వాళ్ళతో చెప్పాలి. ఎన్టీఆర్ గారు. ఓకే. ఏ సినిమాలో ఆయన డాన్స్ మీకు బాగా నచ్చింది? అన్ని. రీసెంట్ గా అయితే దేవరాలో చాలా బాగా చేశారు. ఏ సాంగ్ బాగా నచ్చింది? ఆయుధ పూజ. ఎలా అనిపించింది ఆయుధ పూజ సాంగ్? నేను ఎందుకు అది చేయలేకపోయాను అంటే చాలా మంది రీల్స్ చేశారు కదా చక్కగా బ్లాక్ షర్ట్ బ్లాక్ లుంగి కట్టుకొని అని. గూస్ బంప్స్. బెస్ట్ డైలాగ్ డెలివరీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరు బాగా చెప్తారు? ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్. ఇంకొక నేమ్ చెప్పండి, సీనియర్స్ లో చెప్పండి. సీనియర్ ఎన్టీఆర్ గారు. సీనియర్ ఎన్టీఆర్ గారు. ఓకే. ఆయన సినిమాలు కూడా చూస్తుంటారా మీరు? నానమ్మ గారితో చాలా చూసేదాన్ని నేను. ఏఎన్ఆర్ గారివి ఎన్టీఆర్ గారివి చూస్తూ ఉండేదాన్ని. ఏఎన్ఆర్ గారితో ఒక పాట మా నానమ్మ నాకు నేర్పించారనమాట. నా పాట నీ నోట పలకాల శీలక నీ బుగ్గలో సిగ్గులకాల శీలక. అమ్మో, ఆ సినిమాలు కూడా చూసేసినారు మీరు. సో రియల్ హీరో అక్క, మన టాలీవుడ్ హీరోస్ లో ఒక హీరోని చూస్తే బా ఈయన రియల్ హీరో అని ఏ హీరోని చూస్తే? మహేష్ బాబు గారు. మహేష్ బాబు. ఏ సందర్భాన్ని మీకు రియల్ హీరో? చాలా మందికి గుండె ఆపరేషన్స్ చేపించారు. ఒక మనిషికి గుండె ఉంటేనే, కానీ అలాంటి వాళ్ళందరికీ ఆయనకు గుండె. ఓకే. ఏ హీరోని చూస్తే మీకు స్టార్? బా స్టార్ అయిన అసలు సినిమా ఫ్లాప్ అయినా పర్లేదు, స్టార్. సినిమా ఫ్లాప్ అయినా పర్లేదు, నెక్స్ట్ సినిమా కోసం 10 times వెయిట్ చేసే స్టార్ ఎవరు? బాలయ్య బాబు గారు. జై బాలయ్య. ఏ సినిమాలు బాగా ఇష్టం ఆయన అన్ని సినిమాలు బాగా ఇష్టం అండి. అన్ని. ఇప్పుడు డాకు మహారాజా. అక్క కొంతమంది హీరోల పేరు చెప్తా, వాళ్ళ సినిమాలలో ఫస్ట్ ఎవరి సినిమాలో చేస్తారు? ఒకేసారి అవకాశం వచ్చింది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు. నలుగురు హీరోస్ ఉన్నారు. సో నలుగురు హీరోస్ అంతమంది అయితే బాగోదు, నలుగురు హీరోస్ పేరు చెప్తున్నా. ఈ నలుగురిలో ఒకేసారి అవకాశం, ఒకే డేట్. వినడానికి ఎంత బాగుందండి. కలలోనైనా ఇది జరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నలుగురు దాంట్లో చేసేస్తానండి. అలా వద్దు, ఒకే డేట్ అక్క. ఆ డేట్ లో ఎలా చేస్తారు? షూటింగ్ అయిపోద్ది ఎండ్, ఒకే డేట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సూపర్. ఈ పేరు కోసం పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపిస్తారు మీకు? ఏంటి ఆయన గురించి ఒక 2 మాటలు? 2 మాటలు కాదండి, ఎన్ని మాటలు చెప్పినా చాలా తక్కువ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆ పేరులోనే ఒక పవర్ ఉంటుంది. సో ఆయనతో చేయడమే ఒక మంచి అదృష్టం. అసలు ఫస్ట్ ఒకసారి కలవడమే చాలా అదృష్టం. చూడపోసే దెబ్బ నేను సింహం లాంటి, అది గడ్డం తీసుకోదు, మనం గడ్డం తీసుకుంటాం. మిగిలిందంతా సేమ్ టు సేమ్. అక్క అట్ సేమ్ టైం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన తెలుగు ఇండస్ట్రీకి. సో ఎక్కడ చూసినా ఇప్పుడు అంటే డిప్యూటీ సీఎం తర్వాత ద ఫస్ట్ మూవీ March 28 హరిహర వీరమల్లో రిలీజ్ తో ఉంది. అంటే ఫ్యాన్స్ కోటి కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పేరులోనే ఉన్నాయి కదా. ఎప్పుడైనా సరే ఇంకా సినిమా వస్తుంది, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిదనంటే కోటి కళ్ళు కాదు, కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు ఆన్ స్క్రీన్ మీద చూడాలి మళ్ళీ సార్ ని. మాట వినాలి సాంగ్ రిలీజ్ అయింది. అది చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారే ఆ పాట పాడినారు. ఎలా అనిపించింది అక్క సాంగ్? సార్ మాట వింటేనే చూడడానికి వినడానికి 2 చెవులు 2 కళ్ళు సరిపోవు. అలాంటిది పాట అంటే ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు ప్రెసెంట్. చాలా హ్యాపీ. అక్క హరిహర వీరమల్లో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ 3 movies లైనప్ మన కళ్యాణ్ గారివి. ఫస్ట్ ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? ఓజీ. ఎందుకక్క కళ్యాణ్ గారు ఎక్కడ కనబడినా అసలు ఏ మాట వినపడదు, ఓజీ ఓజీని అరుస్తారు. ఎందుకక్క ఓజీ మీద అంత పిచ్చి ఎందుకు అసలు? అంతే ఇంకా ఓజీ. ఓ మై గాడ్ గాడ్ కదా అంటే నేను అలా అనుకుంటాను. ఓజీ ఎందుకనంటే ఓ మై గాడ్ మన పవర్ స్టార్ గారు. అంటే సుజిత్ డైరెక్టర్, డ్రీమ్ ప్రాజెక్ట్ సుజిత్ కి ఓజీ కి. ఎలా ఉంటది అక్క బ్లాస్టింగ్ థియేటర్స్ లో? వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఇంకా వేరే లెవెల్, అంతే మాటలు లేవు. అండ్ ఓవరాల్ గా కళ్యాణ్ బాబు గురించి 1 word లో చెప్పమంటే ఏం చెప్తారు? కళ్యాణ్ బాబు గారు అంటే ప్రజల కోసమే పుట్టాడు. చూసారు కదండి స్వప్న చౌదరి గారి జర్నీ. సో అక్క మీ జర్నీ విన్నప్పుడు సీరియస్లీ ప్రతి ఆడపిల్ల ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే తన అమ్మా నాన్న కోసం స్వప్న చౌదరి గారి పడిన కష్టము, తన ఫ్యాషన్ కోసం ఆవిడ ఇప్పుడు పడుతున్న కష్టము చూస్తుంటే సీరియస్లీ చెప్తున్నా కదా, అసలు యాడ్స్ ఆఫ్ అక్క మీకు. సో ప్రతి ఆడపిల్లకు, నీకు తెలిసిన ఆడపిల్లల వరకు నువ్వు ఒక ఇన్స్పిరేషన్. సో ఈవిడ గురించి వీడితో మాట్లాడుతుంటే నాకు నర్వస్ గా ఉంది. ఒక అమ్మాయి ఏంటి ఇంత కష్టపడుతుంటే ఒక అబ్బాయిని ఎంత కష్టపడాలని, ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని
మరింత మనం ఎదగాలి, లేడీస్ ఇంకా పై స్థాయికి వాళ్ళని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో స్వప్న చౌదరి గారు ఇంటర్వ్యూ మీరు చూసింటే ఫుల్ గా, అండ్ ఆవిడ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఆవిడ బిగ్ బాస్ కి వెళ్ళాలంటే ప్లీజ్ అబ్బా ఒక్క కామెంట్ చేయండి అబ్బా, స్వప్న చౌదరి బిగ్ బాస్ కి వెళ్ళాలి, స్వప్న చౌదరి బిగ్ బాస్ కి వెళ్ళాలి అని. సో మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అండ్ అక్క ఒక మాట చెప్పేసి. థ్యాంక్ యూ. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. యాజ్ యాంకర్ గా ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారో. సో బిగ్ బాస్ సీజన్ 9 కి నా ప్రయత్నం అయితే ఆగదు. సో ఈ రోజు ఇక్కడ నాకు ఇంటర్వ్యూ చేసి ఇంత చక్కటి ఆపర్చునిటీ అంటే నా గురించి మీ అందరికి మనందరూ తెలియచేసేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. స్వప్న చౌదరి గారి మనం జర్నీ చూసాము. సో సినీఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్ ని ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చాలా మంది కష్టపడి అంటే జెన్యున్ గా కష్టపడేవాడు ఇండస్ట్రీలో, వాళ్ళ ఇంటర్వ్యూస్ చాలా అయితే మేము చేస్తాం అనమాట. ఏం లేదు, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సమయాన్ని అంటే కేటాయించి మా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సేమ్ టైం సినీఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్ కి మీ ఆశీర్వాదం కావాలి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ సినీఫ్లెక్స్ వారు. ఈ రోజు నాకు నా గురించి అందరికీ తెలియచేయడం కోసం ఒక మంచి అవకాశం అయితే ఇచ్చారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీఫ్లెక్స్ ఛానల్.